పొన్నం ప్రభాకర్ గారు చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్య, లక్ష్మణ్ కుమార్ గారు నచ్చుకోవడం, యావత్ వారి సమాజం కూడా దీంట్లో కొంత బాధపడడం జరిగింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు జరిగినటువంటి సంఘటన పట్ల చింతిస్తూ బేషరతుగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు అందరూ కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారి సహకారంతో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఇస్తూ 3 చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇలా కోర్టులో కేసు పోరాడుతున్న తీరు, అదేవిధంగా అలా మాదిగా సంబంధించినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రకటన చేసి వర్గీకరణ చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు కావాలి, అన్ని ప్రాంతాలు కావాలి, అన్ని వర్గాల యొక్క అభివృద్ధి కావాలి, ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య. ఇది మేము తేల్చుకున్నాం. నేను కూడా యావత్ ఆర్థిక సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మా మంత్రివర్గ సహచరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మంత్రులుగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా నేను సూచిస్తూ, ఈ సమస్య ఇంతటితో ముగిసింది. రేపటి రోజున లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడి స్థాయికి వచ్చినారు. మంత్రివర్గంలో చోటు రావడం ఆషామాషి కాదు. వారే కాకుండా మా మంత్రివర్గ సహచరులందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని గుదాల వేసుకుంటాము. ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా జాగ్రత్త పడతామన్న మాట కూడా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందరూ కావాలి. అందరి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటిని అర్థం చేసుకుని మాకు బాసటగా ఉండాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.